నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళనలకు సంబంధించి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, విద్యార్థుల మీద లేని అపవాదులు వేయడానికి, వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి లోపలేయడానికి, జైళ్ళలో తోయడానికి పోలీసులు, అమిత్ షా పోలీసులు చాలా కుట్రలు చేసినట్టు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. 20వ తారీఖు రోజు తెల్లారుగట్లనే 4 గంటలకు 3 గంటలకు ప్రాంతంలో జంతర్ మంతర్ దగ్గర ఒక రాళ్లతో నిండిన ఒక ట్రక్ నిలబడి ఉంది. भाई ये जो गाड़ी देख रहे हैं आप, इसमें पत्थर आए हुए हैं, ईंटें आई हुई हैं. ఆ విషయాన్ని జంతర్ మంతర్ దగ్గర ఉన్న విద్యార్థులు వాళ్లే వీడియోలు తీస్తూ, ఇదిగో ఇక్కడ ట్రక్ నిలబడి ఉంది, ఇక్కడికి ట్రక్ ఎట్లొచ్చింది అని చెప్తూ వాళ్ళే వీడియో తీశారు. వ్యవస్థాపకుడు, సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా దీని మీద మాట్లాడాడు. ఈ ట్రక్ ఎవరు తీసుకొచ్చారు? విద్యార్థులను కొట్టడానికా, లేకపోతే విద్యార్థులు కొడుతున్నారు, ఈ రాళ్లతో కొడుతున్నారు, వాళ్లే లారీ తెచ్చారు అని చెప్పడానికా అనే అనుమానాలు ఉన్నాయని కూడా మాట్లాడారు విద్యార్థులు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, అది ఎవరిది, ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. న్యూస్ లాండ్రీ అనే వెబ్సైట్ చాలా పెద్ద వెబ్సైట్. అది చాలా విషయాల్ని పరిశోధన చేసి మరి బయటికి తీస్తుంటుంది. ఈ లారీ నెంబర్ ఆధారంగా పరిశోధన చేయడం మొదలుపెట్టింది. ఆ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, పార్లమెంట్ స్ట్రీట్ అంటే ఇప్పుడు జంతర్ మంతర్ కూడా పార్లమెంట్ స్ట్రీట్లో ఉంటుంది. దాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యాక్సిడెంట్కి సంగతి బయటపడింది. 16వ తేదీన, ఇది 20వ తారీఖు పొద్దున పెట్టారు, 19వ తారీఖు రాత్రి పెట్టారు అక్కడ ట్రక్కుని. 16వ తేదీన అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ ట్రక్ ఇంకొక వ్యాను, మారుతి వ్యాన్ను ఢీకొట్టింది. మారుతి వ్యాన్లో ఉన్న 7 వ్యక్తులు గాయపడ్డారు. ఆ సందర్భంగా ఆ వ్యానును, ఈ ట్రక్కును రెండింటిని తీసుకెళ్లి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే జప్తు చేసి వెహికల్స్ అన్ని ఉంచుతారో అక్కడ ఉంచారు. 16వ తేదీ ఉదయం 4 గంటలకు జరిగిన యాక్సిడెంట్ ఇది. ఆ టైంలోనే తీసుకెళ్లి పెట్టారా, 5-6 గంటలకు పెట్టుంటారు. అదే రోజు పెట్టిన వెహికల్ ఆ తర్వాత న్యూస్ లాండ్రీలో పరిశోధనలో తేలింది ఏంటంటే, 4 సార్లు ఆ వెహికల్ అక్కడి నుంచి కదిలింది. ఆ వెహికలే కాదు, తుక్కైన మారుతి ఈకో వ్యాను కూడా అక్కడి నుంచి కదిలింది. ఎందుకు అక్కడి నుంచి కదిలింది, జంతర్ మంతర్ దగ్గరకు ఎందుకు వచ్చింది, జంతర్ మంతర్ దగ్గరే కాదు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా కూడా ఎందుకుంది అనే విషయాలు ఒక్కొక్కటి న్యూస్ లాండ్రీ బయటకు తీసింది. పోలీస్ ఎఫ్ఐఆర్లో జూలై 16 తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు యాక్సిడెంట్ జరిగినట్టు పోలీస్ ఎఫ్ఐఆర్లో ఉన్నది. HR 63E6865 నెంబర్ గల ట్రక్కు ల్యూటియన్స్ ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డు, కస్తూర్బా గాంధీ మార్గ్ కూడలి వద్ద HR 43D9778 నెంబర్ గల మారుతి ఈకో వాహనాన్ని ఢీకొట్టింది. వాళ్ళ ఎఫ్ఐఆర్లో రాసింది. ఈ వ్యాన్లో ఉన్న 7 వ్యక్తులు గాయపడ్డారు. ఈ 2 వాహనాలను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర 16 రాత్రే అక్కడ ఉన్నది. న్యూస్ లాండ్రీ ప్రతినిధి ఆ ట్రక్ ఓనరు, వ్యాన్ ఓనర్లను కూడా కాంట్రాక్ట్ చేశాడు. ఆ నెంబర్లను బట్టి తెలుసుకొని ట్రక్ ఓనర్ చెప్పింది ఏంటంటే, ఇది నిర్మాణ పనుల కోసం ఇటుకలు రాళ్లను తరలించే డంపర్ ట్రక్కు, యాక్సిడెంట్ అవ్వడం వల్ల అక్కడ పెట్టారు. వ్యాన్ యజమాని బంధువు అయిన చరణ్ సింగ్ ఆయన వ్యాన్ గురించి చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 7 ఉన్నారు, అందరూ గాయపడ్డారు. ఇటుకలు రాళ్లతో నిండిన ట్రక్కు మా వాహనాన్ని ఢీకొట్టింది. వెంటనే మా వ్యాన్ను కూడా అక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచారు, ట్రక్కును వ్యాను అనేది. ఇక పోలీసులు ఏం చెప్తున్నారు దీని మీద? న్యూస్ లాండ్రీ ఈ మొత్తం విషయం మీద పోలీసుల వాదనను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ అధికారి ఒక ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ ట్రక్ మొదట పార్లమెంట్ స్ట్రీట్ బయట, ప్రస్తుతం వ్యాన్ నిలిపి ఉంచిన ప్రదేశానికి సరిగ్గా ఎదురుగా ఉండేది. కానీ జూలై 20 ఉదయం ఆ ట్రక్కు సంబంధించిన వీడియో వైరల్ కాగానే మేము దాన్ని బల్స్వా ప్రాంతానికి తరలించి అందులోని సరుకును ఖాళీ చేసి తిరిగి ఇక్కడికి తెచ్చి నిలిపాము అని చెప్పాడు. దర్యాప్తు అధికారి మోహిత్ బాటి, ఒక అధికారి అది చెప్పాడు కదా, దర్యాప్తు అధికారి మోహన్ బాటి మాట్లాడాడు. నిరసనలు జరుగుతుండడం, స్టేషన్లో స్థలం లేకపోవడం వల్ల ఆ ట్రక్కును మొదట తరలించాల్సి వచ్చింది. అది యూత్ కాంగ్రెస్ కార్యాలయానికి ఎలా చేరిందని తరలించాల్సి వచ్చిందని చెప్పాడు. అది యూత్ కాంగ్రెస్ కార్యాలయానికి ఎలా పోయింది మళ్ళీ అని అడిగినప్పుడు, మేము ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. అప్పటి నుంచి అది మాల్ఖానా అంటే పోలీసు ఈ స్వాధీనం చేసుకున్న వాటినన్నిటిని నిలిచే ప్లేసు. మల్కానా విభాగం అధీనంలో ఉంది. దీనికి మించి నేనేమీ చెప్పలేను. అది పోలీసులు సామాగ్రి నిల్వ చేసుకునే దాని అధికారుల అధీనంలో ఉంది. నేను అంతకు మించి ఏం చెప్పలేను
ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేదు, ఎందుకు అక్కడికి వెళ్ళింది అనే దానికి. ఇక ఇంకొక అధికారి, పార్లమెంట్ స్ట్రీట్ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ నీరజ్ కుమార్, ఆయన ఏమంటాడంటే నిరసనకు ఒక రోజు ముందు అంటే 20వ తారీఖు ముందు అంటే జూలై 19నే ఆ ట్రక్ను ఖాళీ చేశాం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వీడియోలు పాతవి. స్వాధీనం చేసుకున్న వాహనం పార్టీ కార్యాలయం బయట ఎలా కనిపించిందని అడిగినప్పుడు పోలీసులు దాన్ని ఎక్కడ నిలిపి ఉంచారనేది పెద్ద విషయం కాదు అని కొట్టిపడేశారు. అంటే 19వ తారీఖునే ఖాళీ చేశాం, రాళ్ళు మొత్తం లేవు అందులో అని చెప్పారు. ఒకవేళ ఈ మూడు వేరువేరు రకాల భిన్నవాదనలు ముగ్గురు అధికారులు వేరువేరు రకాలుగా చెప్పారు, ఏ దానికి ఓ దానికి పొంతం లేవు. ఇక అధికారులు చెప్పినట్టు 19వ తారీఖే ట్రక్ ఖాళీ చేశారు. రాళ్ల ట్రక్ ఖాళీ అయితే 20వ తారీఖు తెల్లవారుజామున ఆ ట్రక్కును విద్యార్థులు పట్టుకున్నారు. లైవ్లో చూపించారు వాళ్ళు. 20వ తారీఖు ఆందోళనలు ఉదయం 9-10 గంటలకు మొదలవుతాయి. పార్లమెంటు మార్చి మొదలవ్వాలి. అంతకు ముందే తెల్లవారుజామున 4-5 గంటలకే విద్యార్థులు దాన్ని లైవ్ పెట్టారు. రాళ్ల ట్రక్కును రాళ్లు చూపిస్తూ 19వ తారీఖునే ఖాళీ అయిందన్నట్టు పోలీస్ అధికారులు చెప్తున్నది నిజమైతే 20వ తారీఖు ఫుల్ రాళ్లు నింపిన ఆ ట్రక్ జంతర్ మంతర్ దగ్గర ఎందుకుంది అంటే జంతర్ మంతర్ దగ్గర ఉన్న వీడియో వైరల్ అయ్యింది. తర్వాత తీసిన వీడియో వైరల్ అవ్వడంతో ఆ తర్వాత వీళ్ళు ఖాళీ చేసి ఉంటారు. ఖాళీ చేసి తర్వాత ఏం జరిగింది, రైసినా రోడ్డు మీద యూత్ కాంగ్రెస్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ దాదాపు 4 రోజులు ఉంచారు. ఇక్కడ నుంచి 20వ తారీఖు తర్వాత తీసుకెళ్లారు. 4 రోజులు అక్కడే ఉన్నది ఆ వెహికల్. అక్కడే ఉన్నదన్నట్టు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక రాళ్లతో ఉన్న ట్రక్ అక్కడ ఎందుకుంది అని బీజేపీని సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా దాన్ని లైవ్ ప్రచారం చేశారు. అక్కడ ఎందుకుందో చెప్పాల్సిన అవసరం ఉంది యూత్ కాంగ్రెస్ అని. अभी मैं हूँ यूथ कांग्रेस के ऑफिस के बाहर में रायजीना मार्ग पे, और ये वही डंपर है जो कल जंतर मंतर पे लगे हुए थे और इसमें काफ़ी सारे ईंट पत्थर भरे हुए थे. तो ये वही डंपर है. देखिए यूथ कांग्रेस ऑफिस के बाहर ये डंपर लगा हुआ है. दिल्ली में देख रहे हैं कैसे जो है कि संसद का घेराव करने के लिए पत्थरबाजी कल हुआ था. तो मुझे लगता है कि इसी डंपर में जो है कि पत्थर मंगाया गया है. अब दिल्ली पुलिस को इसको जांच करना चाहिए कि जंतर मंतर वाला डंपर यहाँ क्या कर रहा है. ये कांग्रेस कार्यालय के बाहर जो है, तो ये कहीं ना कहीं फिर आज जो है इन लोग का प्रोग्राम है पत्थरबाजी करवाने का. और वही जो है कि मेरे पीछे वो देख सकते हैं डंपर लगा हुआ है यूथ कांग्रेस ऑफिस के पास में. तो हो सकता है कि इन लोग का जो है कि फिर प्लान हो कुछ ना कुछ कांड करने का. और ये है अपना मेरे पीछे यूथ कांग्रेस का कार्यालय. तो ये डंपर वही है पत्थर वाला. యూత్ కాంగ్రెస్ ఆఫీస్ మీద ఎందుకుంది అంటే ఇది ముందు పోలీసులు విద్యార్థులదని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇది బీజేపీ యూట్యూబర్స్ దాన్ని కాంగ్రెస్ వాళ్ళదని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆ వీడియోలు చేశారు. జూలై 25న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆఫీస్ ఎదుట నిలబడి ఉన్న లారీని, ఈ ట్రక్కును వీడియో తీసి ఇది 4 రోజులుగా మా ఆఫీస్ ముందే నిలబడి ఉంది, ఇది ఎందుకుంది పోలీసులు తెలపాలి అని చెప్పారు. ఆ టైంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు వాళ్ళు. ఆ పోలీసులతో వాగ్వివాదం కూడా జరిగింది. देश की पार्लियामेंट है, ये एक ट्रक यहाँ पे पिछले 3 दिनों से खड़ा हुआ है. 3 दिनों से एक ट्रक इसके अंदर है और ये ट्रक यहाँ क्यों खड़ा हुआ है इसका जवाब किसी के पास नहीं है. इस ट्रक में क्या है, कहां से आया है. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్షయ్ లక్రా, ఢిల్లీ అధ్యక్షుడు అక్షయ్ లక్రా చెప్పారు, మేము దీన్ని గురించి అనేక సార్లు ఫిర్యాదు చేశాము, ఆ తర్వాత 3 రోజులకు దాన్ని కానీ అక్కడి నుంచి తొలగించలేదు. అంటే 25వ తారీఖు తర్వాత దాన్ని అక్కడి నుంచి తొలగించారు. పోలీసులే దాన్ని అక్కడ పార్క్ చేశారని, వారే దాన్ని తొలగించారని లక్రా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ఏరియా ట్రక్కులకు నిషేధం, ట్రక్కులు రావడానికి వీల్లేదు, నిషేధం ఏరియా. పార్లమెంట్ స్ట్రీటు ఆ ఏరియా, ఇంకోటి ఏంది రైసినా రోడ్డు, ట్రక్కులు నిషేధం. కానీ అక్కడ నిలబెట్టి ఉన్నది 4 రోజుల పాటు. నేను ఇంతకు ముందే చెప్పాను, యూట్యూబర్స్ రతన్ రంజన్ అని ఒక యూట్యూబరు దాన్ని 21వ తేదీనే, 25 పోలీసులు అక్కడి నుంచి తీశారు. 21వ తేదీనే ఆయన ఒక యూట్యూబ్ తీసి ట్విట్టర్లో కూడా పెట్టాడు, తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేశారు. ఇక రెండవ అంశం, ట్రక్కు గుద్దింది ఒక వ్యానుకు, మారుతి ఈకో వ్యానుకు కదా. వ్యాన్ మొత్తం నుజ్జు అయిపోయింది. ఈ నుజ్జైన వ్యాను విజువల్స్ కూడా ఆందోళన జరుగుతున్న సమయంలో వైరల్ అయిన విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మేము కూడా కొన్ని వీడియోలు వేసాం దానికి సంబంధించి. నుజ్జైన కారు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఆ మారుతి ఈకో వ్యాను జంతర్ మంతర్ ఆందోళనల దగ్గర ఉన్నది. ఎట్లొచ్చింది అక్కడికి, ట్రక్ ఎట్లొచ్చిందో వ్యాను కూడా అట్లే వచ్చింది. ఈ రెండు అక్కడికి రావడం వెనక కుట్ర ఏంటి? ఒకటి, రాళ్లు నింపిన లారీ అక్కడ పెట్టి తీసుకొచ్చారు.
తుక్కైన వ్యాన్ను తీసుకొచ్చారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? తుక్కైన వ్యాన్ని విద్యార్థులే ఆ విధంగా చేశారు అని ప్రచారం చేయడానికి, రాళ్ళు తీసుకొచ్చి విద్యార్థులే పోలీసుల మీద దాడి చేశారని ప్రచారం చేయడానికి ఈ రెండింటిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనే విద్యార్థులు చేస్తున్న ఆరోపణ నిజమా కాదా? న్యూస్ లాండ్రీ స్పష్టంగా వాటన్నిటిని బయటపెట్టింది. ఇక చరణ్ సింగ్, ఈ మారుతి వ్యాన్కు సంబంధించిన ఓనర్ బంధువు, ఆయన ఏం చెప్తున్నాడంటే, వాహనం యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఎక్కడైతే పెట్టారో ఇప్పుడు అక్కడ లేదు, ఇప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్లారు కానీ పెట్టిన ప్లేస్లో లేదు, పెట్టిన ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వచ్చింది అది అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఎందుకు వచ్చింది? వాళ్ళు వ్యాన్ను తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి ప్లేస్ మారింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆ ట్రక్ అక్కడ కూడా లేదు. ఫస్ట్ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చింది, తర్వాత యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఉంది. ఈ మొత్తం వ్యవహారాలు బయటపడ్డ తర్వాత వీడియోలన్నీ బయటకు వచ్చినాయి, యూత్ కాంగ్రెస్ చేసిన వీడియోలు బయటకు వచ్చినాయి. అంతకుముందు దీప్కే మాట్లాడింది, వీళ్ళు పోలీసులు మా మీద దాడి చేయడానిక మేము దాడి చేస్తున్నామని ప్రచారం చేయడానికి కుట్ర చేస్తున్నారని దీప్కే కానీ ఇతర విద్యార్థులు కానీ చెప్పింది బయటకు వచ్చింది. ఇవన్నీ వ్యవహారాల తర్వాత ట్రక్ మాయమైపోయింది. ట్రక్ పోలీస్ స్టేషన్లో లేదు. ఆ ట్రక్ విజువల్స్ తీసుకుందామని న్యూస్ లాండ్రీ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ లేదు. ఎందుకు, ఎక్కడికి పోయిందని పోలీసులను అడిగితే పేరు చెప్పడానికి ఇష్టపడని మాల్ఖానా అంటే ఆ ప్లేస్ పోలీసు ఆ ట్రక్కు కాళీబారి మార్గులో ట్రాఫిక్ ఫిట్ వద్ద ఉందని చెప్పాడు. కాళీబారి మార్గం అంటే ఢిల్లీలో ఒక మార్గం, ఆ ట్రాఫిక్ ఫిట్ వద్ద ఉన్నది అని చెప్పాడు. న్యూస్ లాండ్రీ అక్కడికి వెళ్ళింది ఆ విజువల్ తీసుకుందామని, ఉందా లేదా చూద్దామని, కానీ అక్కడ లేదు. అది అక్కడి నుంచి కూడా మాయమైంది. నిజంగా అక్కడ తీసుకెళ్లారా లేదా కూడా తెలియదు. ఈ మొత్తం వ్యవహారం అయిన తర్వాత పోలీసులు ఒక వివరణ ఇచ్చారు ఎక్స్లో. ర్యాలీకి సంబంధించిన శాంతి భద్రతల ఏర్పాట్లలో భాగంగానే ఆ ట్రక్కును సురక్షిత ప్రాంతానికి తరలించాము అని పోలీసులు చెప్పారు. నిరసనకారులకు వ్యతిరేకంగా జరిగిన కుట్రతో ఆ వాహనానికి సంబంధం ఉందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని ఆయన చెప్పాడు. పోలీసులు చెప్పారు. నిజంగానే ఏ కుట్ర జరగకపోతే పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ట్రక్కు వ్యానులు జంతర్ మంతర్ నిరసన ప్రదేశాలకు ఎందుకు వచ్చాయి? ట్రక్కు నిండా రాళ్లతో సహా జంతర్ మంతర్ దగ్గర ఎందుకుంది? జంతర్ మంతర్ దగ్గర ఉంది అని విద్యార్థులందరూ వీడియోలు తీసి వైరల్ చేయగానే అక్కడి నుంచి మాయమై కాంగ్రెస్ ఆఫీస్ ముందెందుకుంది? 4 రోజుల పాటు కాంగ్రెస్ ఆఫీస్ ముందెందుకుంది? ఆ యూత్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఆ వీడియోలు తీసి ప్రచారం చేయగానే మళ్ళీ అక్కడి నుంచి కూడా ఎందుకు మాయమైంది? మాయమై ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా లేదు. ఎక్కడుందో పోలీసులే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కుట్ర జరిగిందన్న ఆరోపణల అబద్ధం అని మాట్లాడుతున్నారు. అటువంటివి ఏమీ లేవు, నిరాధారమైన ఆరోపణలని మాట్లాడుతున్నారు. కుట్ర చేయడం అనేది ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ విషయంలో ప్రశాంత్ భూషణ్ ఒక ట్వీట్ చేశాడు, చాలా సీరియస్గా వీటన్నిటి మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని. ప్రస్తుతం బహిరంగంగా ఉన్న వాస్తవాలు రుజువు చేస్తున్నది ఏంటంటే ప్రశాంత్ భూషణ్ ట్వీట్ ఇది. పెల్లెట్ గన్ల వాడకానికి డీసీపీ అధికారం ఇచ్చారు, దాన్ని పోలీసులు ఖండిస్తున్నారు, ఇవ్వలేదు అని. అది అబద్ధం. డీసీపీ అధికారం ఇచ్చారు, రుజువైంది. సాదా దుస్తుల్లో ఉన్న పోలీసులు విద్యార్థులు కొట్టడానికి పోలీసు ఉన్నతాధికారులు అనుమతించారు, అది రుజువైంది. యువకులను కొట్టడంలో పాల్గొన్న పోలీసులను వారి నేమ్ ట్యాగ్లను తొలగించమని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. పోలీసు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్న రాళ్లతో నిండిన ట్రక్కును, ధ్వంసమైన ఒక వ్యాన్ను తీసుకొని తెల్లవారుజామున 4 గంటలకు జంతర్ మంతర్ ముందు నిలిపి ఉంచారు. నిరసనకారులపై రాళ్లు విసరడానికి చేసిన సన్నాహంలో భాగంగానే అని స్పష్టంగా బయటపడింది. ఆయన రాశారు. జూలై 20వ తేదీ కొద్ది రోజుల ముందు పోలీస్ కమిషనర్ను హడావుడిగా మార్చారు. ప్రశ్న ఏంటంటే, ఢిల్లీ పోలీసులను నియంత్రించే అమిత్ షా సమ్మతి లేకుండా ఇదంతా జరిగి ఉంటుందా? అమిత్ షా సమ్మతి లేకుండా ఇదంతా జరిగి ఉంటుందా? మోదీతో పాటు పరారీలో ఉన్న అమిత్ షా గురించి రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్లో సరైన ప్రశ్ననే లేవనెత్తారు. ఈయన పరారీలో ఉన్న ఎందుకన్నారంటే, రాహుల్ గాంధీ అమిత్ షా మోడీ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు పార్లమెంట్లో లేరు, వెళ్ళిపోయారు అక్కడి నుంచి. కాబట్టి పరారీలో ఉన్న వీటన్నిటికీ షాను జవాబుదారుగా చేయాలి, ఆయన రాజీనామా చేసి ఇలా ఒత్తిడి చేయాలి అని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశాడు. ఇదొక్కటే కాదు, వీళ్ళు రకరకాల కుట్రలు. ఇంకొకటైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సార్, ఇదైతే జంతర్ మంతర్ దగ్గర బీహార్లో అనేక మంది మీద కేసులు పెట్టారు, ఎత్తేస్తామని కూడా చెప్తున్నారు కదా. అవన్నీ కథలు అనేది అర్థమవుతున్నది. అసలు బీహార్లో లేని, చాలా కాలంగా ఈ దేశంలోనే లేని ఒక వ్యక్తి మీద కూడా అల్లర్లు, ఏది వీళ్ళు చెప్తున్నట్టు అల్లర్లు అని చెప్తున్నారు, విద్యార్థులు చేసిన నిరసన ప్రదర్శనలో పాల్గొని పోలీసుల మీద దాడులకు పాల్పడ్డాడని ఆయన మీద కేసు పెట్టారు. బీహార్లోని కిషన్ గంజ్ ఆయనది. మహమ్మద్ సదాకత్ ముస్లిం అవ్వడం ఆయన చేసిన నేరం పాపం.
ఈ దేశంలో. मैं मोहम्मद सदाकत कौनन राही, घर सातमरी कुलबिट्टा, वार्ड नंबर 12। मैं पिछले 4 महीने से रसिया में हूँ। 24 तारीख में LRP चौक में नीट पेपर लीक के खिलाफ जो प्रोटेस्ट हुआ, बहादुरगंज प्रशासन द्वारा उसमें मेरा भी नाम आया गया है। तो मैं पिछले 4 महीनों से जबकि रसिया में हूँ, इसलिए मैं प्रशासन से अनुरोध करूंगा कि मेरा भी नाम वापस लिया जाए। इसके लिए मैं प्रशासन का आभारी बना रहूँगा। 4 నెలలుగా రష్యాలో ఉంటున్నాడు ఆయన. రష్యాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. 4 నెలలు అయింది రష్యాకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి రష్యా నుంచి ఒక వీడియో చేసి ట్విట్టర్లో పెట్టాడు. నేను 4 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను, అసలు జంతర్ మంతరు పోలేదు, బీహార్లో జరిగిన నిరసన ప్రదర్శనలకు పోలేదు, రష్యాలోనే ఉన్నాను, అసలు ఇండియానే రాలేదు నేను. అలాంటిది నా మీద ప్రశ్నపత్రం లీక్ సంబంధించిన నిరసనల నేపథ్యంలో బీహార్ పోలీసులు నా మీద అక్రమ కేసులు బనాయించారు, అక్కడ దాడులకు నేను కారణమని అక్రమ కేసులు బనాయించాడని మొహమ్మద్ సదాకత్ ఒక వీడియో చేసి వదిలాడు. ఎన్ని కుట్రలు, ఎంత కుతంత్రాలు చేస్తున్నాడు అమిత్ షా మోడీలు. ఇప్పుడు ఏమంటారంటే ఆర్డర్లు ఇచ్చేదంతా అమిత్ షా కాదు కదా, అమిత్ షా ఎందుకు ఇస్తాడు, లోకల్ మెజిస్ట్రేటు, ఆ అధికారం ఉన్న డీసీపీ ఎవరో ఇస్తారు ఆర్డర్లు. ఎంత అద్భుతంగా చెప్తారు కదా వీళ్ళు. నిజంగానే లోకల్ డీసీపీ ఇస్తాడు, మెజిస్ట్రేట్ అధికారం ఉన్న ఎవరైనా ఇస్తారు. అది ఈ విషయం మాకు తెలుసు. అమిత్ షాకు బీజేపీ వాళ్ళకి తెలుసా లేదా అని. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాల్సింది మీకు. రామ జన్మభూమి ఇష్యూకు సంబంధించి బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు స్వయం సేవకులని చెప్పబడే వీళ్ళందరూ బాబ్రీ మసీదును కూల్చేసినప్పుడు కాల్పులు జరిగాయి, గుర్తుండే ఉంటుంది మీకు. అప్పుడు ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్. ఇప్పటి వరకు మీరు ములాయం సింగ్ యాదవ్ స్వయం సేవకుల మీద కాల్పులు జరిపారనే ప్రచారం చేస్తున్నారు, కానీ అక్కడున్న మెజిస్ట్రేట్ అధికారంలో ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు అనే విషయం ఆ రోజు కానీ ఇప్పటికీ మీకు ఎందుకు గుర్తు రావడం లేదు? ఆ విషయంలో ఇప్పటికీ అదొక్క విషయంలోనే కాదు, కాంగ్రెస్ హయాంలో జరిగిన చాలా సంఘటనల మీద ఇందిరాగాంధీ చేసింది అంటున్నారు, ములాయం సింగ్ చేసింది అంటున్నారు, ఇంకొక లల్లూ ప్రసాద్ యాదవ్ చేసి అంటున్నారు. వాళ్ళు దాడులు చేయరు, వాళ్ళు ప్రత్యక్షంగా ఉండరు, వాళ్ళు ఆర్డర్లు ఇవ్వరు. ఎవరు ఇస్తారు? స్థానిక అధికారులు, మేజిస్ట్రేట్ అధికారులు ఉన్న స్థానిక అధికారులు. కాల్పులు జరపాలన్నా, లాఠీచార్జ్ చేయాలన్నా స్థానిక అధికారులు ఇస్తారు. ఆ విషయం మీరే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో చెప్తున్నారు కదా, ఇచ్చేది అమిత్ షా కాదని. మరి వాళ్ళని ఎందుకు అంటున్నారు మీరు? ఇందిరాగాంధీని ఎందుకు అంటున్నారు? లల్లూ ప్రసాద్ యాదవ్ని ఎందుకు అంటున్నారు? ములాయం సింగ్ యాదవ్ని ఎందుకు అంటున్నారు? అంటే మీకు ఒక లెక్క, ఇంకొకరికి ఇంకొక లెక్క. మీకేం అర్థం కావటం లేదా మీరు చేసింది ఎంత దుర్మార్గమైన ప్రచారమో ఇప్పటిదాకా? మరి అయితే నిజానికి ముఖ్యమంత్రులు, హోంమంత్రులకు తెలియకుండా కింది అధికారులు ఇటువంటి ఆర్డర్స్ ఇవ్వరు, అది వాస్తవం. నిన్న పార్లమెంట్లో మీరు చెప్పారు కదా, అది అబద్ధం. మీరు ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్నారు కదా ములాయం సింగ్ యాదవే చేశాడని. నిజమే, ములాయం సింగ్ యాదవ్కు తెలియకుండా పోలీసులు కాల్పులు జరపరు, అమిత్ షాకు తెలియకుండా పోలీసులు ఈ ఆర్డర్స్ ఇవ్వరు, లాఠీచార్జ్ చేయమని, కుట్రలు చేయమని. ఇవన్నీ చేయాలంటే ఏదైనా చేయండి అని అమిత్ షా అన్ని అధికారాలు ఇచ్చేస్తాడు. అమిత్ షాకు తెలియకుండా ఏది జరగదు. కాబట్టి ఖచ్చితంగా అమిత్ షానే జవాబు చెప్పాలి. ఈ చేస్తున్న కుట్రలన్నీ అమిత్ షాకు తెలియకుండా జరగవు. కొన్ని అమిత్ షానే ప్లాన్లు కూడా ఇచ్చి ఉండవచ్చు. అది మనకు తేలాలంటే ఎప్పుడు తేలుతుందో తెలియదు. కానీ ఒక్కొక్క కుట్ర మాత్రం బయటపెడుతుంది. ఇవాళ న్యూస్ లాండ్రీ బయటపెట్టింది ఒక కుట్రని, ఇంకెన్ని కుట్రలు బయటపడాల్సి ఉందో ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి కుట్రలన్నీ బయటపడక మానవు. థ్యాంక్ యూ వెరీ మచ్.